அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய். கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய். அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய். செம்பொர் கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరెంబావాయ్. ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొనుమని ప్రార్థించారు. తరువాత పబ్బలి తీగ వంటి స్త్రీలకందరకును తీగవలే ముఖ్యమైనదానా, గొల్ల కులమునకు మంగళదీపము వంటిదానా, మాకునో స్వామినివైన ఓ యశోదమ్మ లేమ్మా అని వేడుకొనిరి. ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ, ఇక నిద్ర చాలునయ్యా, మేలుకో అని ప్రార్థించిరి. ఆయన వేళకుండుట చూచి బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బలరామ, నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకనూ నిద్రించుట తగదు, కావున శీఘ్రమే లేచి రండు అని అందరినీ క్రమము తప్పక మేల్కొల్పుచున్నారు. వారి కృపను వేడుచున్నారు. ద్వారపాలకుని వేడి అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట ఇంకనూ నిద్రిస్తున్న శ్రీ నందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరాముని, శ్రీకృష్ణుని చూచారు. వారినందరూ ఒక్కొక్కరిగా మేలుకొలుపుటయే ఈ పాసురంలో వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నదారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఇట నందగోపుడే సదాచార్యుడు. వారిని ఆశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మను మేల్కొలిపి అనగా మంత్రాన్ననుష్ఠించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటును గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమే కదా, వారిని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో.